చేస్తున్నాను అంతే. సో దట్ ఇస్ ద జర్నీ. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కరాటేలో తనకు తాకినటువంటి దెబ్బలు కానీ ఇదంతా ఇన్సిడెంట్స్ ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఆ టైంలో ఇంటరాక్ట్ అయ్యి పలకరించడము, మీరు అంటే సిస్టర్స్ కానీ సారు చిరంజీవి గారు కానీ ఇలాంటి సమయంలో వచ్చి పలకరించినటువంటి సందర్భాలు? అంటే నాకు వచ్చి ఎట్లా అంటే మేము అతనే చూస్తే మేము ఇద్దరు భయపడతాం. తను ఎంత భయపడతారో మేము ఫేస్ చేయం. సో అడుగుతుంటారని ఏంటి మీ ఇద్దరు ఏం చేస్తున్నారు, ఏంటి ప్లాన్స్ ఏంటి అడుగుతుంటారు, ఏమైనా కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని. అంతే తప్ప వదిన గారితోనూ ఫ్యామిలీ మీ విజయక గారు మాది అందరూ వీఆర్ లైక్ ఫ్యామిలీ అండ్ ఐ మోర్ కనెక్టెడ్ ఇన్ టు దట్ ఫ్యామిలీ అండ్ మోస్ట్ ఆఫ్ థింగ్ ఆల్వేస్ నాకు కళ్యాణ్ గారితో నేను ఎక్కువగా ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఆయన హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నారు, ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్కి వెళ్తుంది, సో మనం అక్కడికి వెళ్ళిపోవాలి అన్నప్పుడు సో ఈ సెడ్ ఆనంద్ నువ్వు వచ్చేసాయి అంటే బికాస్ ద ఫ్రెండ్షిప్ హ్యాస్ టు స్టార్ట్. హైదరాబాద్కి వచ్చేసాయి అని చెప్పేటప్పటికి దానికి ఒక ఏం చేద్దాం అనేది ఆయన మైండ్లో ఉంటుంది, నాకు తెలియదు. సో ఆయన నాకు చెప్పలేదు, నువ్వు హైదరాబాద్కి రా అని కూడా నాకు చెప్పలేదు. సో ఆయన సింపుల్గా నేను ఒక సినిమా చేస్తాను దానికి నువ్వు ఆ డైరెక్షన్ చేయి వచ్చేసాను. సో ఐ సెడ్ నాకు సడన్లీ మై ప్రొఫెషన్ నేను వేరే ఏదో చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఆ డైరెక్షన్ నాకు అసలు జీరో నాలెడ్జ్ అప్పటి వరకు కూడా లేదు. నేను అప్పుడు ఐఎమ్ నాట్ మై ఫాదర్ ఇస్ బిగ్ ఆర్ట్ డైరెక్టర్ బట్ ఈజన్ యూ కెన్ డూ ఆర్ట్ డైరెక్షన్ బికాస్ ఐ డూ స్కెచెస్. తనతో ఉన్నప్పుడు ఊరికే స్కెచెస్ ప్యాషన్గా గీసాను. సో అది చూసి ఆయన అంటే నేను అయ్యో నాకు అసలేం తెలియదు. ఆర్ట్ డైరెక్టర్ చేసింది కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన చేశారు. దిస్ పొజిషన్ ఇస్ గివెన్ ఓన్లీ హిమ్. You can see any interview I said this is today I'm here because of him. సో నాకు ఆయన సినిమా చేయమని చెప్పడానికంటప్పటికే నాకు కొంచెం అంటే నేను ఏదైనా తీసుకుంటే చేస్తాను, బట్ ఏంటంటే నాకు లేదు కళ్యాణ్ నేను చేయడానికి ఉంది. టాక్ టు మై ఫాదర్, ఆయన ఓకే అంటే చేస్తానంటే తను వెళ్ళి మా ఫాదర్తో వెళ్ళి మాట్లాడాను, మీ అబ్బాయితో చేస్తుంటే మా ఫాదర్ కూడా ఒప్పుకోలే. అయ్యో వద్దు తనకి ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఏమైనా సినిమా సెట్స్ ఏమైనా ఎక్కడైనా సరిగ్గా చేయకపోతే బ్యాడ్ నేమ్ నాకే వస్తుంది కదా అంటే లేదండి నాకు ఆయన మీ అబ్బాయి మీద కాన్ఫిడెన్స్ ఉంది, మీరు నన్ను నమ్మండి అని చెప్పి మా ఆయన చెప్తే ఆ రకంగా నేను మా ఫాదర్ చెప్పిన వర్డ్స్ నమ్మకం లేదన్నప్పటికీ నాకు లేదు నేను చేస్తాను. దెన్ కళ్యాణ్ సెడ్ యూ టేక్ ఇస్ ఛాలెంజ్, చెయ్యి ప్రూవ్ చెయ్యి అండి. దెన్ తొలిపోయాము దాంట్లో కొంచెం స్టార్ట్ అయింది. బట్ ఆ సినిమా చేసేటప్పుడు ఈవెన్ దో ఒక తాజ్మహల్ సెట్ అయ్యాలని కూడా అది మేము సినిమాకి రాకముందు బీచ్లో వెళ్ళి మెరీనా బీచ్లో కూర్చుంటాం, చాలా రోజులు స్పెండ్ చేస్తుంటాం. అప్పుడు మెమరీస్లో మా ఒకసారి ఏదో డిస్కషన్లో ఏదో సెట్ అంటే అప్పుడు అన్నావు కదా మనం ఈ సినిమాలో సాంగ్ వేద్దామని. అది కూడా యూనో దట్ టైం బడ్జెట్ ఈస్ వెరీ బిగ్ బడ్జెట్ అంత సెట్. కళ్యాణ్ గారి రికమెండేషన్ ఎంత ఉందో అంత ఉంది, 10 లక్షలు 10 ఇంచులు సెట్ ఏదో ఉంది. ప్రొడ్యూసర్ ఇట్స్ నాట్ రెడీ బికాస్ ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు, కొత్త అబ్బాయి ఎట్లా చేస్తా లేదు, మీరు వేయండి సెట్, సినిమాలో కనిపించేది అదొకటే కదా ఇంకా బడ్జెట్స్ ఏమి లేవు కదా అట్లీస్ట్ అంటే సరిగ్గా రాకపోతే నా డబ్బులు తీసేసుకోండి అన్నారు. సో యూ టెల్ మీ హూ విల్ సపోర్ట్ దట్ మచ్, యూ వాంట్ టు లూజ్. సపోజ్ నేను మిస్టేక్ చేస్తే టోటల్ రికమెండేషన్ విల్ బి. సో అది నాకు ఇంకా భయం వేసింది, అయ్యో నువ్వు యూ పుట్టింగ్ మోర్ ఇంటూ లోడ్ ఆన్ మీ, ఇంకా నా మీద ఇంత భారం పెట్టేస్తున్నావు అంటే లేదు, ఐ నో యూ కెన్ డూ ఇట్, ఐ నో. సో ఈ డిజైన్ మై విజన్. ఒక ఫ్రెండ్కి నాతో ఉండాలంటే అతనికి ఒక ప్రొఫెషన్ ఉండాలి, లేదంటే ఊరికే కాసేపు చేస్తూ ఊరికే కూర్చొని జోక్స్ వేస్తూ అట్లా డిఫరెన్స్ యూ డోంట్ వాంట్. నా ఫ్రెండ్ కూడా ఏ హ్యాస్ అ పొజిషన్, నువ్వు క్రియేటివ్లో ఉండాలి, యూ హ్యావ్ టు గో టు అ సక్సెస్, దెన్ అవర్ ఫ్రెండ్షిప్ బాండింగ్ విల్ బి మోర్ జర్నీ.
ఇట్స్ నాట్ ఎవ్రీడే సంథింగ్ చాటింగ్ గాసిప్ ఏదో కూర్చొని ఏదో టైం పాస్ కాదు కదా. సో ఒక ఫ్రెండ్ తన దగ్గర రావడానికి ఈ డిజైన్డ్ కంప్లీట్లీ మై ప్రొఫెషన్, నా కెరీర్. ఓకే. సో ఐ డోంట్ థింక్ సో అంత లవ్ అండ్ ఎఫెక్షన్ లేకపోతే ఇవన్నీ జరగవు. అది నాకు వెన్ మై